హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అసలు ఎప్పుడో చేయాల్సింది, బట్ అప్పుడు కుదరలేదు. ఈరోజు కుదిరింది. ఏంటంటే మహా అవతార్ నరసింహ మూవీ మీద నేను రీసెంట్గా చూశాను. మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా బాగుంది. అసలు అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే మన హిస్టరీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి, అంటే సప్త ఋషులని మన హిందూయిజంలో ఉంటారు. ఆ సప్త ఋషుల్లో ఒకరైన కశ్యప మహర్షి నుంచి అతనికి వైఫ్ దితి అని అదితి అని ఇద్దరు ఉంటారు. వాళ్ళల్లో దితి అనే వాళ్ళకి ఈ డీమన్స్, ఐ మీన్ హిరణ్యక్ష అండ్ హిరణ్యకశిపు వీళ్ళు పుడతారు. అలాగే ఈ అదితికి మన దైత్యాస్ ఇంకా చాలా మంది దేవుళ్ళు వీళ్ళందరూ పుడతారు. వాళ్ళిద్దరు డాటర్స్ కి ఫాదర్ అయిన దక్ష దక్ష అనే ఆయన ప్రజాపతి. ఆ ప్రజాపతి అనే ఆయన మామూలుగా ఈ ప్రజాపతి సప్తఋషులు ఇవన్నీ తెలియాలంటే అది సపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మన హిందూయిజం కోసం నేను గ్యారంటీ సపరేట్ వీడియో చేస్తాను. బట్ ఆ మూవీలోకి వెళ్తే ఆ ప్రజాపతికి మామూలుగా ముగ్గురు, సతీ, అదితి అండ్ దితి. ఆ సతీ అనే ఫస్ట్ వైఫ్ ఎవరంటే మన శివుడికి ఫస్ట్ వైఫ్. అప్పుడు ఆమె కాల్చుకొని చనిపోద్ది కదా. ఆ తర్వాత రీఎన్కార్నేషనే పార్వతి. సో ఆ స్టోరీ పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి వీళ్ళు చాలా బాగా డీటెయిలింగ్ చూపించి ఆ హిరణ్యక్ష ఎలా అవుతాడు రాజు అని, మళ్ళీ ఆ రాజుకి కొడుకు ప్రహ్లాదుడు ఎలా పుట్టి ఎలా విష్ణు భక్తుడు అవుతాడు, ఆ లాస్ట్లో మళ్ళీ వచ్చి విష్ణు మన ఎక్కడున్నాడు మీ విష్ణు అని చెప్తే మహా అవతార్ నరసింహ స్వామిగా మన నరసింహ అంటే హాఫ్ లయన్ హాఫ్ మ్యాన్ అని నరహరి అని కూడా అంటారు. అక్కడి నుంచి స్తంభంలో నుంచి వచ్చి చీల్చుకుంటూ మళ్ళీ ఆ హిరణ్య కశిపుడిని చంపి ఆ గడప మీద చంపి, అంటే దానికి ఒక కండిషన్స్ ఉంటాయి కదా. చాలా మన స్టోరీలు మామూలు స్టోరీలు కాదండి ఇవన్నీ. ఎందుకు అన్ని సంవత్సరాల నుంచి అన్ని యుగాల నుంచి ఇవి ఎందుకు ఇంత బాగున్నాయంటే చాలా మంచి. ఇది నిజంగా ఒకవేళ నిజమనే అనుకుంటున్నాను. నిజం కాకపోయినా కానీ మన వాళ్ళు అసలు మామూలుగా రాయలేదు ఈ పురాణాలు ఇవన్నీ. బట్ సో ఓవరాల్గా అదనమాట మూవీ. అయితే లాస్ట్లో ఈ మూవీ అంతా అయిపోయాక జయ విజయ స్టోరీలు కూడా వచ్చాయి. జయ విజయ అంటే ఎవరో కాదు, మన విష్ణు విష్ణు లోకంలో మన విష్ణు లోకంలో ఉంటారు కదా. వాళ్ళిద్దరూ గేట్ కీపర్స్ లాగా అనమాట. గేట్ కీపర్స్ అంటే మన తెలుగులో నాకు సడన్ గుర్తు రావట్లేదు. సో వాళ్ళు ఫస్ట్ యుగంలో ఫస్ట్ యుగంలో హరిణక్ష అండ్ కశ్యపగా హిరణ్యక్షగా వచ్చారు. సెకండ్ సత్యయుగంలో వచ్చారు. త్రేతాయుగంలో రావణాసురుడు అండ్ కుంభకర్ణుడిగా వచ్చారు. అండ్ త్రేతాయుగంలో అంటే థర్డ్ యుగంలో శిశుపాల అండ్ ధన్వంతర అనుకుంటా. శిశుపాలని మన కృష్ణుడు సుదర్శన చక్రంతో తిప్పి చంపుతాడు కదా, అతను అనమాట శిశుపాల. సో ఇలా జయ విజయాలను 3 లైఫ్స్ ఉన్నాయి, ఇంకా రెండు లైఫ్స్ ఉన్నాయని చెప్పి లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత నారదుడు వచ్చి ఇంద్రుడితో అంటాడు. సో అక్కడతో మూవీ ఎండ్ అవుద్ది. సో అలాగే ఇలా ఈ ఫ్రాంచైజ్ మొత్తం మీద ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. మహా అవతార్ పరశురామ అని చెప్పి, మహా అవతార్ కృష్ణుడి మీద కూడా చాలా, రాముడి మీద కూడా ఇంకా మూవీస్ అయితే చాలా బాగా మంచి లైనప్ ఉంది వీళ్ళది నెక్స్ట్ 5 yearsకి. యానిమేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటివి తీయలేదు. ఇలాంటివి తీసి మళ్ళీ డేర్ చేసి వాళ్ళు అసలు కలెక్షన్స్ కూడా ఇప్పుడు 4th వీక్ అవుతున్నా కానీ కొత్త మూవీస్ ఎన్ని వచ్చినా కానీ కొత్త మూవీస్ని డామినేట్ చేసి మరీ వీళ్ళు అసలుకి చాలా బాగా కలెక్షన్లు వస్తున్నాయి. కూలీ కానీ, మళ్ళీ మధ్యలో హరిహర వీరమల్లు కానీ, ఈ కింగ్డమ్ కానీ, ఇలాంటి చాలా మూవీస్ వచ్చాయి మిడిల్లో. ఆ మూవీస్ అన్నిటినీ ఎదుర్కొనే అంత సీన్ లేదు కానీ ఆ మూవీస్ అన్నిటిని పక్కన పెట్టి మరీ ఈ కలెక్షన్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు కూడా 4th వీక్ అవుతున్నాయి కానీ హౌస్ఫుల్ అవుతున్నాయి చాలా షోస్లో. సో వెనకాల ఏఎంసీ ఉంది మాకు పక్కన, మా ఇల్లు ఈ పైన ఉంటుంది. ఏఎంసీ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. సో ఇలాంటి అలాంటి చాలా ఉన్నాయి. సో అదనమాట ఇవాళ వీడియో. మీకు ఓవరాల్ ఇందాక చెప్పాను కదా, అసలు ఈ సప్తఋషులు ఎవరు, మనకి ప్రజాపతులు ఎవరు, మానసపుత్రులు ఎవరు, ఈ యుగం ఏంది, ఈ యుగాలు ఏంది, సత్యయుగం త్రేతాయుగం ఏంది, మా కలియుగం, ఈ 3 యుగాల తర్వాత వచ్చేది కలియుగం. కలియుగంలోనే ఉన్నాం మనం ప్రజెంట్. ఈ కలియుగాలు ఏంది, మనకి అసలు హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కడు ఇవన్నీ ఎవరికి తెలియదు అసలు. పైకేమో నేను హిందూని, ధర్మాన్ని కాపాడుతాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి డైలాగ్స్ ఏమో చెప్తుంటారు కానీ మనకు అసలు హిస్టరీ అసలుకి ఏందో తెలియదు. ఈ పురాణాలు ఏంది, ఇతిహాసాలు ఏంది, ఇవన్నీ అసలు ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఈ యుగంలో.
బట్ తెలుసుకుంటే మంచిదే కదా, తెలుసుకుంటే కొద్దిగైనా బాగుంటుంది. సో అదనమాట ఈ యుగంలో మహాయుగాలని కూడా అంటారు. మహాయుగం అంటే ఒక 1000 యుగాలని కలిపి ఒక మహాయుగం అంటారు. వీళ్ళందరికీ ఈ మహాయుగంలో సప్త ఋషులు, ప్రతి యుగంలో సప్త ఋషులు మారుతూ ఉంటారు. బట్ ఈ ప్రజాపతులు మాత్రం పర్మనెంట్, అంటే మైండ్ బాన్ సన్స్ ఆఫ్ బ్రహ్మ అనమాట. సో ఇవన్నీ మనం సపరేట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా చేస్తాను. మీరు కింద కమెంట్ చేయండి, గ్యారంటీ సపరేట్ వీడియో చేసి హిందూయిజం మీద ఒక ఫుల్ లెంత్ వీడియో మాత్రం నాకు చేయాలని ఉంది. బట్ ఒక కమెంట్ పెట్టినా కానీ గ్యారంటీ చేస్తా. సో పెట్టండి, నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ కామెంట్ ఫ్రమ్ ఎనీ వన్. సో అదనమాట వీడియో, ఇవాళ వీడియో. థ్యాంక్ యూ గైస్, హావ్ గుడ్ డే.